సెకండ్ క్వశ్చన్లో ఏమన్నాడంటే షో దట్ 0 -1 -1 4 5 1 3 9 4 అండ్ -4 -4 4 ఆర్ కోప్లానర్. 4 పాయింట్స్ ఇచ్చి వాటిని కోప్లానర్స్ అని చూపించమండు. కోప్లానర్స్ అంటే ఏమీ లేదు, ఒక ప్లేన్ మీద ఉన్నటువంటి బిందువులన్నీ ఒకే ప్లేన్ మీద ఉంటే ఆ ప్లేన్ ని కోప్లానర్స్, వాటినన్నింటినీ కూడా సరేకియాలు అంటాం. సో కోప్లానర్స్ అని చూపించాలంటే మనం ఈ 4 బిందువులు, ఈ 3 బిందువుల యొక్క డెట్ కట్టి ఏదో ఒక బిందువు నా వచ్చిన డెట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చినట్లయితే ఆ ఇచ్చిన 4 పాయింట్స్ కోప్లానర్స్ అవుతాయి. మీ ఇష్టం, ఈ 4 పాయింట్లు ఏ మూడిట్లకైనా డెట్ కొట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక ఈ 3 పాయింట్లకి మీరు డెట్ కడితే 4 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏదైనా 3 పాయింట్లు డెట్ కట్టండి, ఆ మిగిలిన 4 పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేయగా 0 వస్తే ఆ 4 పాయింట్స్ కోప్లానర్స్ అవుతాయి. సో ఇక ఆన్సర్లోకి వెళ్ళినట్లయితే లెట్ వాడు ఇచ్చినటువంటి 4 పాయింట్లని ఏ ఆఫ్ x1, y1, z1 is equal to 0, -1, -1. అలాగే b is equal b of x2, y2, z2 is equal to 4, 5, 1. అలాగే c of x3, y3, z3 is equal to 3, 9, 4. ఇక లాస్ట్ పాయింట్ d is equal to -4, 4, 4. చూడండి, మీకు ఇది వరకు చెప్పాను, ఏవైనా 3 పాయింట్స్కి డెట్ కట్టి 4వ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయమన్నాను. సో ఈ 4వ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి దీన్ని వేరే కేసు అని ఈ మూడింటిని x1, x2, x3లుగా ఈ 3 పాయింట్స్ని నేను తీసుకున్నాను. సో వీటికి డెట్ వాల్యూ కట్టినట్లయితే డెట్ వాల్యూ ఫార్ములా మీకు తెలుసు, మాడ్యులస్ ఆఫ్ x, x1, y, y1, z, z1, x2, x1, y2 minus y1, z2 minus z1. సో x3 minus x1, y3 minus y1, z3 minus z1 ఇది డెట్ యొక్క ఫార్ములా అమ్మా. సో మనకి ఆల్రెడీ 3 పాయింట్స్ మనం తీసుకున్నాం కాబట్టి ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డెట్ వాల్యూ వస్తుంది. సో x మైనస్ x1, చూడండి, x మైనస్ y మైనస్ z మైనస్ ఇందులో ముందు x1, y1, z1 మనం చూసుకున్నట్లయితే చూడండి, x1, y1, z1 0, -1, -1. సో ఇవి యాజ్ ఇట్ ఈజ్ గా వాటిలో ప్రతిక్షేపిస్తున్నాను. 0, -1 +1, -1 +1. సో నెక్స్ట్ ఈ x2 మైనస్ x1, y2 మైనస్ y1, z2 మైనస్ z1. ఇక్కడ చూడండి, x2, y2, z2 వచ్చేసి 4, 5, 1 ఉన్నాయి. సో ఆ 4, 5, 1 నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తున్నాను. 4, 5, 1 ఇందులో నుంచి x1, y1, z1 తీయాలి. x1 0, y1 అంటే -, ప్లస్ అవుతుంది, +1, z1 అంటే -, +1. సో అదేవిధంగా నెక్స్ట్ x3, y3, z3 ఒకసారి చూద్దాం. సో x3, y3, z3 3, 9, 4 ఆ వాల్యూస్ నేను యథావిధిగా వేస్తున్నాను. 3, 9, 4. సో అందులో నుంచి -x1 అంటే 0, -y1 అంటే -, +1, -z1 అంటే -, +1. సో అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. జాగ్రత్తగా చూడండి, x -0 అంటే x, y +1, y +1, z +1, z +1. సో 4 - 0 4, 5 + 1 6, 1 + 1 2, 3 - 0 3, 9 + 1 10, 4 + 1 5. ఇది మనకు డెట్ కట్టేప్పుడు చూడండి, డెట్ ఫార్ములాలో ఏ వాల్యూస్కి ఆ వాల్యూ జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి.
మీరు ఎటువంటి తొందరపాటు పడకుండా. సో ఫైనల్గా మనకి ఇది వచ్చింది, దీని నుంచి డెట్ కడతాం. సో డెట్ కట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ నిలువుగా ఉన్నటువంటి నిలువు వరుసని, ఈ అడ్డుగా ఉన్నటువంటి అడ్డు వరుసని క్లోజ్ చేసి మిగతా రెండిట్ల యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఏ వాల్యూ చేసినా. సో ఈ సెకండ్ వాల్యూ చేసేటప్పుడు ఈ స్ట్రైట్ లైన్, ఈ వెర్టికల్ లైన్, ఈ రెండింటిని క్లోజ్ చేసి ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నారు కాబట్టి ఇంకా దీనికి డీటెయిల్గా నేను చెప్పదలుచుకోవట్లేదు. చూడండి, సో ఈ వాల్యూస్ వచ్చాయి. సో ఇప్పుడు మనం డెట్ కడదాం. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ ఎక్స్ తీసేస్తే 6 5 30 మైనస్ 2 10 20, 6 5 30 మైనస్ 2 10 20 క్లోజ్ చేసా. రెండో టర్మ్ రాసేటప్పుడు ఒక రెండో టర్మ్కి మైనస్ వస్తుంది, ఎక్స్ టర్మ్కి జెడ్ టర్మ్కి ప్లస్ ఉంటుంది. ఒక వై టర్మ్కి మాత్రం మనం మైనస్ తీసుకుంటాం డెట్ వాల్యూ కట్టేటప్పుడు. సో వై టర్మ్ ఏముందో చూడండి, ఇక్కడ వై టర్మ్ వచ్చేసి వై ప్లస్ 1 ఉంది. అలాగే ఈ వై ప్లస్ 1ని క్లోజ్ చేసినట్లయితే 4 5 20, 3 2 6 ఉంది. సో వై ప్లస్ 1 ఫైండ్ అవుట్ చేస్తే 4 5 20, 3 2 6. ఇక మూడో టర్మ్ జెడ్ ప్లస్ 1, ఈ జెడ్ ప్లస్ 1 యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, జెడ్ ప్లస్ 1 ఫైండ్ అవుట్ చేస్తే ఈ స్ట్రైట్ లైన్, ఈ వెర్టికల్ లైన్ క్లోజ్ చేసినట్లయితే 4 10 40, 3 6 18, 40 మైనస్ 18. సో డెట్ వాల్యూ చేసేసాం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో 30లో 20 పోతే 10, 10 ఇంటూ ఎక్స్ 10x మైనస్ వై ప్లస్ 1 అలాగే ఉంచి ఇది ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. 20లో 6 పోతే 14, 14తో దాన్ని గుణించినట్లయితే 14 ఇంటూ వై 14y ప్లస్ 14 ఇంటూ 1 ప్లస్ 14 ప్లస్ జెడ్ ప్లస్ 1. 40లో 18 తీస్తే 22. ఇప్పుడు ఇదంతా ఒకసారి సాల్వ్ చేసుకున్నట్లయితే ఒక ఈక్వేషన్ వస్తుంది. సో 10x మైనస్ ఇంటూ 14y మైనస్ 14y మైనస్ ఇంటూ 14 మైనస్ 14, 22 ఇంటూ జెడ్ 22z. ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో 22 ఇంటూ 1 22. ఇదమ్మా మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. ఇదంతా కూడా ఆల్రెడీ ఒక 3 పాయింట్స్ని తీసుకొని దానికి డెట్ కట్టాం. సో వీటిని కోప్లానర్స్ చూపించాలంటే ఈ ఈక్వేషన్లో మనం ఏదైతే పాయింట్ నెంబర్ డి ఉందో ఆ డిని సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి ఒకసారి, సబ్స్టిట్యూట్ డి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో సబ్స్టిట్యూట్ డి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈక్వేషన్ నెంబర్ 1 యథావిధిగా వేస్తున్నాను. 10x మైనస్ 14y మైనస్ 14 ప్లస్ 22z మైనస్ ప్లస్ 22 ఇజ్ ఈక్వల్ టు 0. కోప్లానర్స్ అవ్వాలంటే వాటి వాల్యూ 0 అవ్వాలి. సో ఇక్కడ మనం డి వాల్యూ ఏమనుకున్నాం చూడండి, పాయింట్ డి ఏమనుకున్నాం, -4 + 4 అనుకున్నాం. ఆ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 10 ఎక్స్ వాల్యూ -4 వేసాం. సో -14, వై వాల్యూ 4 కాబట్టి 4 -14 ప్లస్ 22, జెడ్ వాల్యూ 4 కాబట్టి 4 ప్లస్ 22 ఇజ్ ఈక్వల్ టు 0. సో -10 ఇంటూ 40 -40 -14 into 4 -56 -10 into 40 -56 -14 88 -14 plus 4 into 22 88 plus 22
ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ -40 -56 -14 56 14 70 70 into 40 -110 -110 ప్లస్ చూడండి ఇక్కడ +88 ఉంది, ఇక్కడ 22 ఉంది. 80 into 20 100, 8 + 2 10. సో +110 is equal to 0. సో +110 కి -110 కి 0 అయిపోతే టోటల్ వాల్యూ 0. సో డట్ వాల్యూలో 4th పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మొత్తం వాల్యూ కూడా మనకు 0కి సమానం అయింది కాబట్టి therefore the given points are coplanar.